ఈరోజు నేను సౌండ్ని లేజర్ బీమ్తో ట్రాన్స్మిట్ చేయబోతున్నాను. ఇప్పుడు మీకు ఈ సాంగ్ వింటున్నది కదా, అది ఎలా అంటే ఈ లేజర్ లైట్ ఈ సోలార్ ప్యానెల్ మీద పడేటప్పుడు మనకి ఈ సాంగ్ క్లియర్గా వింటుంది. ఇంకా మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి. సాంగ్ వినలేదు కదా, ఇప్పుడు ఎస్ అండి, నేను సౌండ్ని ఈ లేజర్ బీమ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఇది ఎలా వర్క్ అయిందో అండ్ దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో అని క్లియర్గా చెప్పేనా. సో ఇక్కడ నా వద్ద ఒక మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది అండ్ దాన్ని నేను యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఈ యాంప్లిఫైయర్ అవుట్పుట్ని ఒక లేజర్కి కనెక్ట్ చేస్తున్నాను. నేను వన్స్ ఈ మ్యూజిక్ని ప్లే చేసిన తర్వాత ఎయిర్లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ని క్యాచ్ చేసి టైనీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని ఈ బ్రైట్నెస్ని చేంజ్ చేస్తుంది. సో బ్రైటర్ ద లైట్, లౌడర్ ది సౌండ్, డిమ్మర్ ద లైట్, సాఫ్టర్ ది సౌండ్. సింపుల్ గా చెప్పాలి అంటే మ్యూజిక్ ఇప్పుడు బ్రైట్నెస్ ఆఫ్ లైట్ లో ఎన్కోడ్ అవుతుంది. కానీ ఇంకో సైడ్ నుంచి నేను ఎలా సాంగ్ ని విన్నాను, దానికి నేను ఇక్కడ సోలార్ ప్యానెల్ ని యూజ్ చేస్తున్నాను. ఈ సోలార్ ప్యానెల్ మీద ఈ బ్రైట్నెస్ పడంగానే ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా జరుగుతుంది. లైట్ మెటీరియల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఆ మూవ్మెంట్ వల్ల ఎలక్ట్రికల్ కరెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి లేజర్ బీమ్ లో ఉన్న బ్రైట్నెస్ చేంజెస్ ని సోలార్ ప్యానెల్ మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. కానీ డిస్టెన్స్ వల్ల ఆ సిగ్నల్స్ మళ్ళీ వీక్ అవుతాయి. కాబట్టి సోలార్ ప్యానెల్ ని ఇంకొక యాంప్లిఫైయర్ కి కనెక్ట్ చేస్తాం. అది సిగ్నల్ ని బూస్ట్ చేసి స్పీకర్ కి పంపిస్తుంది. స్పీకర్ ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని మళ్ళీ సౌండ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము లైట్ ని యూజ్ చేసి ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ పిల్లలు కూడా ఇలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయగలరు. 20,000+ చాలా అమేజింగ్ ప్రాజెక్ట్స్ ని మా స్టూడెంట్స్ బిల్డ్ చేస్తున్నారు. మా సబ్స్క్రైబర్స్ కోసం మేము ఒక ఫ్రీ డెమో సెషన్ ని ఎత్తుకొని వచ్చున్నాము. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఎల్ఈడి లేదా లేజర్ తో ఇవి చేయగలము, కానీ ఫిలమెంట్ బల్బ్ లో ఇవి చేయగలమా? ఫిలమెంట్ బల్బ్ ఒక థిన్ మెటల్ వైర్ ని హీట్ చేసి గ్లో చేయడం వల్ల లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హీటింగ్ అవ్వడం మరియు కూలింగ్ అవ్వడం టైం తీసుకుంటుంది. అంటే బ్రైట్నెస్ వెరీ ఫాస్ట్ గా చేంజ్ అవ్వడం పాసిబుల్ కాదు. ఈ ఎల్ఈడీస్ అండ్ లేజర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇవి సెమీ కండక్టర్స్ తో తయారవుతాయి అండ్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కి ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ గా రెస్పాండ్ చేస్తాయి. ఎల్ఈడి ని ఒక హాల్ లాగా ఇమాజిన్ చేయండి. ఆ హాల్ లో చాలా ఎంటీ సీట్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే బయట వెయిట్ చేస్తున్న పీపుల్ లాగా. ఎలక్ట్రిసిటీ అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ హాల్ లో రష్ అయ్యి ఎంటీ సీట్స్ లో పోయి కూర్చుంటాయి. వాళ్ళు సీట్స్ లో కూర్చున్న మూమెంట్ లో ఒక్క ఫోటాన్ ఆఫ్ లైట్ రిలీజ్ అవుతుంది. హీట్ లేదు, డిలే లేదు. అందుకే ఎల్ఈడి బ్రైట్నెస్ ని మిలియన్స్ ఆఫ్ టైమ్ పర్ సెకండ్ చేంజ్ చేయగలుగుతున్నాం. మన ఐ డిటెక్ట్ చేయడానికన్నా చాలా ఫాస్ట్. కాబట్టి నేను ఈ లేజర్ బ్రైట్నెస్ ని వేరీ చేసినప్పుడు యాక్చువల్లీ ఒక సిగ్నల్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ట్రాన్స్మిట్ చేసింది అనలాగ్ సిగ్నల్. అంటే బ్రైట్నెస్ కంటిన్యూస్ గా సౌండ్ వేవ్ ని ఫాలో అవుతుంది. కానీ ఈ మోడర్న్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో డిజిటల్ సిగ్నల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ సిగ్నల్స్ లో ఇన్ఫర్మేషన్ జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ ఆన్ ఇస్ ఈక్వల్ టు 1 అండ్ పవర్ ఆఫ్ ఇస్ ఈక్వల్ టు 0. సో లైట్ ని వెరీ ఫాస్ట్ గా ఆన్ అండ్ ఆఫ్ చేయడం ద్వారా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ట్రాన్స్మిట్ చేయగలము. సో దిస్ కాన్సెప్ట్ లెడ్ టు ది ఇన్వెన్షన్ ఆఫ్ లైఫై టెక్నాలజీ, విచ్ ఇస్ లైట్ ఫిడిలిటీ. లైఫై వైఫై ని కంప్లీట్ గా రీప్లేస్ చేయకపోవచ్చు, ఎందుకంటే వైఫై లార్జ్ ఏరియాస్ ని కవర్ చేయగలది. ఈవెన్ వాల్స్ ని కూడా పర్ఫెక్ట్ గా పాస్ అవుతుంది. కానీ లైఫై కి కొన్ని స్ట్రాంగ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ స్పీడ్స్ లో ఉంటాయి, మోర్ సెక్యూర్, బట్ లైట్ వాల్స్ ని పాస్ అవ్వదు. హాస్పిటల్, ఎయిర్ప్లేన్స్, అండర్ వాటర్ కమ్యూనికేషన్ కి మాత్రమే పర్ఫెక్ట్ గా ఉంటుంది. వైఫై మనకి వైర్లెస్ ఫ్రీడమ్ ని ఇచ్చేది, కానీ లైఫై మనకి స్పీడ్, సెక్యూరిటీ మరియు లైట్ పవర్డ్ ఫ్యూచర్ ని ఇవ్వచ్చు. ఒకరోజు మీ రూమ్ లో ఉన్న లైట్ మీ రూమ్ ని మాత్రం ఇల్యూమినేట్ చేసేది కాదు, మీ నెక్స్ట్ మూవీని కూడా డౌన్లోడ్ చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ అవర్ ఫ్రీ డెమో సెషన్. కింద లింక్ ఉన్నది, క్లిక్ చేసి చెక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.